హాయ్ అండి. ఈరోజు మనం మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్. టెట్ కానీ డిఎస్సి కానీ ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా ప్రశ్న వస్తూనే ఉంది. ఒక పేపర్లు కాదు, ఒక 2-3 పేపర్స్లో కంటిన్యూగా అడిగే సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. ఒకసారి 8 పేపర్స్ అయినా అడిగే సందర్భాలు కానీ ఉన్నాయి. అందుకే ఈ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించాడు. ఈయన జర్మన్ వ్యక్తి. ఈయన ఆంగ్లో జర్మన్గా కూడా చెప్తారు. ఈయన మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని 8 మనోసాంఘిక వికాస దశలుగా ప్రతిపాదించాడు. ఈ 8 అనేది కానీ ఇంపార్టెంటు. ఒక టెట్లో ఎరిక్సన్ ఎన్ని మనోసాంఘిక వికాస దశలుగా వర్గీకరించాడు అనే క్వశ్చన్ కానీ ఫ్రేమ్ చేశారు. 8 మనోసాంఘిక వికాస దశల్ని ఈయన ప్రతిపాదించాడు. అందులో ఫస్ట్ది మనోసాంఘిక వికాస దశలు, వాటి వయో పరిమితులు, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇంకొకటి ప్రతిపాదించారు గుణం లేదా లక్షణము. మనోసాంఘిక వికాస దశల్లో ఫస్ట్ది పూర్వ శైశవం, రెండవది ఉత్తర శైశవం, క్రీడా దశ మూడవది, నాలుగవది పాఠశాల దశ, ఐదవది కౌమార దశ, ఆరవది పూర్వ వయోజన దశ, ఏడవది మధ్య వయోజన దశ, 8 పరిపక్వ దశ. వీటి వయో పరిమితులను చూద్దాం. మొత్తం ఇవి మనోవికాస దశలు 8. అందులో పూర్వ శైశవం గురించి తెలుసుకుందాం. పూర్వ శైశవం మొదటి సంవత్సరం నుండి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. పూర్వ శైశవం వయో పరిమితి 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ వయసులో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. ఈ పూర్వ శైశవంలో పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడము, వేరే వాళ్ళ మీద ఆధారపడము, అంటే వాళ్ళని సంరక్షించే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి వాళ్ళ సంరక్షణలో చూసుకునే వాళ్ళని బట్టి నమ్మకం, అపనమ్మకం అనేవి ఏర్పడతాయి. ఈ దశలో ఏర్పడే గుణం లేదా లక్షణము ఆశ, సిగ్గు, నమ్మకం. ఈ దశలో ఏర్పడతాయి. ఉత్తర శైశవం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు ఉంటుందంటే 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి, సందేహం. ఈ ఉత్తర శైశవంలో ఉండే గుణం లేదా లక్షణము మనోబలం, తలంపు. నెక్స్ట్ క్రీడా దశ. క్రీడా దశ వయోపరిమితి 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ చూపడం లేదా తప్పు చేశామన్న భావన ఉంటుంది. ఈ దశలో పరిసరాలతో పరస్పర చర్యలు చేయడానికి చొరవ ప్రారంభమవుతుంది. తప్పు చేశామన్న భావన, పరిసరాలతో ఒక ప్రణాళికను ఏర్పరచుకోవడం, నిమగ్నం అవ్వడం, వివిధ కృత్యాలు చేయడం వల్ల ఈ దశలో పిల్లల్లో గమనించవచ్చు. క్రీడా దశలో ఏర్పడే గుణం లేదా లక్షణము లక్ష్యం లేదా ప్రయోజనం. 4వ దశ పాఠశాల దశ.
6 నుండి 12 సంవత్సరముల వరకు ఈ వయోపరిమితి ఉంటుంది. ఇందులో పాఠశాల దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం, న్యూనత. పాఠశాల దశలో వివిధ కృత్యాలు చేయడం వల్ల శ్రమిస్తాడు. ఇందులో సఫలమైతే శ్రమించే లక్షణం వ్యక్తి అహం సంతరిస్తుంది. విఫలమైతే అహం న్యూనత భావానికి గురి అవుతుంది. ఇందులో ఏర్పడే లక్షణము సామర్థ్యం లేదా యోగ్యత. నెక్స్ట్ 5వ దశ కౌమార దశ. ఈ దశ 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో ఎదుర్కొనే సంక్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. కౌమార దశలో వ్యక్తి తన గుర్తింపు కోసం ఎక్కువ ప్రయత్నిస్తాడు. ఇందులో ఏర్పడే లక్షణము విశ్వసనీయత. 6వది పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశలో ఎక్కువ వ్యక్తి పూజ కనబడుతుంది. అంటే ఒక వ్యక్తిని ఆరాధించడము. ఇంతకుముందు మనము కౌమార దశలో చూస్తాము. కానీ ఎరిక్సన్ వికాస దశల్లో మాత్రం వ్యక్తి పూజ దశని పూర్వ వయోజన దశలో చూస్తాము. ఇది కూడా ఇంపార్టెంట్. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంటుంది. ఇందులో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి సన్నివేశం ఏకాంతం. పూర్వ వయోజన దశలో ఉండే లక్షణము ప్రేమ. మధ్య వయోజన దశ 30 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉత్పాదకం, స్తబ్దత ఏర్పడే మనోసాంఘిక దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితులు. ఇందులో ఉండే లక్షణము సంరక్షణ, శ్రద్ధ. ఎరిక్సన్ మధ్య వయోజన దశలో ఉత్పాదకత ఉన్న వారి వల్ల సమాజం జీవించగలుగుతుందని, సమాజంలో విలువలు పరీక్షించబడతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. లాస్ట్ పరిపక్వ దశ 6 సంవత్సరముల పైబడి 60 సంవత్సరముల పైబడి ఉంటుంది. పరిపక్వ దశ. ఇందులో సమర్థత, సమగ్ర, నిరాశ అనేవి ఈ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. సాంఘిక పరిస్థితుల్లో జరిపే వ్యక్తి చర్య ప్రతిచర్యల వల్ల అతని నాణ్యత పెంచుతాయని, అదే మూర్తిమత్వ వికాసమని ఎరిక్సన్ పేర్కొన్నాడు. ఎరిక్సన్ రచించిన గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అనే గ్రంథాలు రచించాడు. ఎరిక్సన్ రచించిన గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, నెక్స్ట్ ద స్టేజ్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్
అనే గ్రంథాలు ఈయన రచించాడు. ఈయన ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడు. ఈయన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా అంటారు. ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో ఎక్కువ ఈ పూర్వ శైశవం ఎన్ని దశలు ఉన్నాయి, పూర్వ శైశవంలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి ఏమి, 3వది ఏది, 8వది ఏది, 5వది ఏది, ఇలా క్వశ్చన్లు మార్చి అడుగుతారు. ఈ గుణం లక్షణం కన్నా ఈ 8 వికాస దశలు, వాటి వయో పరిమితులు, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఇవి ఖచ్చితంగా ఈ బాక్స్ చూసుకోండి. ఇక్కడ పూర్వ వయోజన దశ ఉంది కదా, ఇక్కడ నేను ఒక బిట్టు చెప్పాను. వ్యక్తి పూజ దశ అని ఏ దశను అంటారు అని చెప్పాను కదా. ఏ దశను అంటారంటే పూర్వ వయోజన దశను అంటారు. మనం కౌమార దశ అనుకుంటాము. కాకపోతే ఈ ఎరిక్సన్ దశల్లో మాత్రం వ్యక్తి పూజ దశ అని ఏ దశను అంటారంటే పూర్వ వయోజన దశ అంటారు. ఈ గుర్తుపెట్టుకోండి, ఒకసారి టెట్లో అడిగారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.